హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్తి. ఇది మా 9th ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. డెకరేషన్ అది కూడా మేమే చేసాము. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ ఇదే ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ నా సీమంతంకి స్టార్టింగ్ అనమాట మాకు మేమే డెకరేషన్స్ చేసుకోవడము. సో తర్వాత మా బుడ్డగడ ఫస్ట్ బర్త్డే, తర్వాత చిన్నారి శ్రీమంతం, అండ్ మళ్ళీ ఇప్పుడు అనమాట ఇది 4th టైము. అండ్ మా ఓడి సెకండ్ బర్త్డే కూడా మేమే చేసాము. అలా 5th టైం అనమాట మా ఇంట్లో మేమే ఓన్గా డెకరేషన్ చేసుకోవడం. సో అన్నయ్య అండ్ తమ్ముడు వాళ్ళు అండ్ మా మేనళ్ళు ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఇలాంటివి. సో ఇంకా అందుకని చెప్పేసి మేము మా డెకరేషన్స్ మేమే ఎక్కువగా ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతాం అనమాట. ఎందుకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హడావుడిగా లేచాము. అప్పటికే నైట్ 12:30, 1 అయిపోయింది మేము డెకరేషన్ కంప్లీట్ చేసేటప్పటికి. ఇంకా పెండింగ్ వర్క్స్ ఉంటే మార్నింగ్ లేసి ఆ చైర్ అవి వేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పెట్టుకోవడానికి ఆ టాయ్ బాంబ్స్ అవి తెచ్చారు. అవన్నీ పెట్టేసరికి మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది రెడీ అవ్వడానికి నాకైతే. అండ్ వీళ్ళందరూ అయితే 12 అయిపోయింది కేక్ కటింగ్ టైంకి అయితే. సో ఇంకా కేక్ కటింగ్కి అయితే కూర్చున్నారనమాట. ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ వచ్చేసారు. సో రిలేటివ్స్ అందరూ కూడా రావడం అయితే స్టార్ట్ అయిపోయారు 11 నుంచే. సో 12-12:30 కల్లా కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం అందరు రిలేటివ్స్ వచ్చేసారనమాట. ఇంకా వచ్చేసారు కదా అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే అయిన తర్వాత ఇంకా పైన అయితే భోజనాలు. నాకు అసలు ఫోన్ నా దగ్గర లేదు. మా బుడ్డగాడు ఫోన్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా అందుకని రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. మిగతా ఫుడ్ అయితే ఏంటి అవైతే ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగుందనమాట. వెజ్ చికెన్ అండ్ పులావ్, ఇంకా వెరైటీస్ అయితే నార్మల్గా ఉంటాయి కదా, పులిహార, పూరి ఇవన్నీ. సో వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా. సో వాళ్ళైతే చాలా అంటే చాలా నీట్గా చేస్తారు క్యాటరింగ్ వాళ్ళు. సో చాలా బాగుందనమాట ఫుడ్ అయితే కూడా. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 అక్షంతలు అయితే వేయడానికి వచ్చి ఫొటోస్ దిగేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయారు అనమాట లంచ్ అయి చేయడానికి. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి తీసుకున్నాము. ఆ వీడియోస్ కూడా నేను ముందు రోజు అయితే వెళ్ళామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్కి అండ్ బెలూన్ డెకరేషన్కి ఇవన్నీ కూడా నిడదోలోనే షాపింగ్ చేసాం అనమాట. సో ఆ రోజు అనుకోకుండా బయలుదేరాము. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న రోజున. సో అవి తీసుకున్న తర్వాత ఇంకా బెలూన్స్ ఇవన్నీ బెలూన్ డెకరేషన్ కావాల్సినవన్నీ తీసుకున్నాము. సో ఈ క్యాండిల్ వచ్చేసి మ్యూజిక్ వచ్చేది ఇదివరకు, ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే రాలేదు. అదే అనుకుంటున్నాము. సో ఇదివరకు అయితే సాంగ్ వచ్చేదని చెప్పేసి తీసుకున్నాము, రాలేదు అని చెప్పేసి. అండ్ ఇంకా రోజు నైట్ ఇవన్నీ తీసుకుని కేక్ కూడా అక్కడే ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. సో ఇంకా ఆర్డర్ ఇచ్చి వచ్చిన తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అవి మొదలుపెట్టి చేసేటప్పుడు నైట్ 1 అయితే అయింది. సో బర్త్డే ఎలా జరిగింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి అందరూ కూడా. అండ్ మా బుడ్డదాన్ని అయితే బ్లెస్ చేయండి. సో ఇక్కడైతే మా చెరిగాడు మా మీద అయితే స్ప్రే చేస్తున్నాడు, స్నో స్ప్రే అనమాట. సో తీసుకొచ్చాము అవి 2 అండ్ పాప్స్ కూడా. సో అది భయపడుద్దేమో అని చెప్పేసి మళ్ళీ పేల్చలేదనమాట. లాస్ట్లో మేము గ్రూప్ ఫొటోస్ తీయించుకున్నాం బుడ్డదే అండ్ మా బుడ్డగాడు పడుకుని పోయిన తర్వాత. అవి కూడా షేర్ చేస్తాను చూడండి. సో అప్పుడైతే అవి పేల్చారనమాట. మేము తీసుకున్నాము దానికోసం అని చెప్పేసి. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆ రోజైతే చుట్టాలు అందరూ వచ్చారు. సో ఇన్వైట్ చేసిన వాళ్ళు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వీడియో అందరూ చూస్తుంటారు. థ్యాంక్ యూ గాయ్స్.